హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపు మింటూ ఛానల్. ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఏమేమి చేశామో చూసేయండి. మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా సండే రోజు ఈవినింగ్ నా పనులన్నీ పూర్తి చేసుకొని త్వరగా పనులన్నీ పూర్తి చేసుకొని చపాతీ పిండి అయితే తడుపుకుంటున్నాను. చపాతీలు చేసుకుందామని, ఎందుకంటే ఈరోజు సండే నైట్ చికెన్ చేసుకుంటాం కాబట్టి చపాతీ పిండినైతే జల్లెడ పట్టుకుంటున్నాను. ఎందుకంటే ఏమైనా పురుగులు ఉండొచ్చు కదా, అందుకని నీట్‌గా చపాతీ పిండినైతే జల్లెడ పట్టుకొని కలిపైతే పక్కన పెట్టుకుంటే, ఇలా చపాతీ పిండిని ముందుగానే తడిపి పెట్టుకుంటే చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి. స్మూత్‌గా కూడా వస్తాయి చపాతీలు. ఇక్కడైతే మా పాప వీడియోనైతే ఆన్ చేసింది. రికార్డ్ అవుతుందో లేదో అని నేనైతే ఇలా చూసుకుంటున్నాను. రికార్డ్ అవుతుందా లేదా అని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను. ఇంకా మా పిల్లలు, మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకురావడానికైతే వెళ్ళారు. చికెన్ తీసుకొనొచ్చారు. అలాగే వాళ్ళు చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నారు, చూపిస్తున్నారు. మా పాప అయితే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డింపు మింటూ ఛానల్ అని అంటుంది. నేర్చేసుకుంటుంది మా పాప కూడా. చాక్లెట్స్ అయితే విప్పియమని నాకైతే అడుగుతున్నారు. చాక్లెట్స్ కోసం కూడా గొడవ పడుతూ ఉన్నారు. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఇట్స్ యమ్మీ అని చెప్తున్నారు. ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ పిల్లలైతే. రికార్డ్ చేసుకోవాలన్నా, వీడియో షూట్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే వాళ్ళు చికెన్ తీసుకొచ్చారు కాబట్టి ఆనియన్స్‌నైతే కోసి పెట్టమన్నాడు మా హస్బెండ్. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, టమాటో అయితే కోసి పెడుతున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ కర్రీ చేసేస్తాడు కానీ కూరగాయలైతే కోయరు. అందుకని నేను కూరగాయలైతే కోస్తున్నాను. ఇక్కడ మా పాప అయితే హాయ్ చెప్తుంది మీకు. హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. చూడండి, తనతో టైం పాస్ అయిపోతుంది. ఇంకా అల్లరి కూడా చేసేస్తారు. ఇలా మా సండే పనులైతే నా పిల్లలతో ఇలా కంప్లీట్ అయితే చేసేసుకుంటాను నేనైతే. ఇంకా పచ్చిమిర్చి, టమాటో ఇంకా ఆనియన్స్ కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. కోసి పక్కనైతే పెట్టేశాను. మా హస్బెండ్ కర్రీ అయితే చేసేస్తారు. ఇక్కడ కర్రీకైతే ప్రిపేర్ చేస్తున్నాడు మా హస్బెండ్. చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేస్తాడు. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అన్నీ చాలా బాగా చేస్తారు. గర్ల్స్ కన్నా బాయ్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ అయితే ఎప్పుడు మా హస్బెండే చేస్తారు. నాకైతే నాన్ వెజ్ చేయడం రాదు. అందుకని మా అత్తమ్మ ఉంటే మా అత్తమ్మ చేస్తుంది. మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ చేస్తాడు. మా అత్తమ్మ అయితే ఊరికెళ్ళింది. అందుకని ఇక్కడ మా హస్బెండ్ అయితే ఈరోజు చికెన్ చేస్తున్నాడు. మిగతా పనులన్నీ నేనే చేసేస్తాను. ఈ చికెన్ చేయడం అంటే మాత్రం నాకు కొంచెం భయమైతుంది. అందుకని చికెన్ అయితే మా హస్బెండ్ చేసేస్తున్నాడు. నేను కూడా మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడు చికెన్ చేయడం. ఇక్కడ ఆనియన్స్ అయితే వేసుకున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మా హస్బెండ్‌తో ఒక ఫన్నీ క్లిప్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇంకా చికెన్‌లో ఆనియన్స్ అయితే అవి వేసుకోవడం అయిపోయింది. పచ్చిమిర్చి వేసుకుంటున్నారు. ఇంకా అన్నింటిని మిక్స్ అయితే చేసుకుంటున్నారు. మా హస్బెండ్ కర్రీస్ చేస్తాడు కానీ ఇంకా కిచెన్ అయితే ఎలా చేస్తాడంటే అన్ని సామాన్లయితే వేసి వేసి పెడతారు. మీ ఇంట్లో కూడా అంతేనా? ఎవరైనా కర్రీస్ చేస్తే గందరగోళంగా చేసేస్తారా చెప్పండి? పిల్లలను చూసుకుంటూ వర్క్ చేసుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్. ఇలాంటప్పుడు హస్బెండ్స్ సహాయం కొంచెమైనా మనకు ఉండాలి. అలా ఉంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పుడప్పుడన్నా వైఫ్స్‌కి ఇలా హెల్ప్ చేయాలి. ఇక్కడ మా హస్బెండ్ అయితే కర్రీ చేస్తుంటే కాల్స్ అయితే వస్తున్నాయి. కాల్స్ మాట్లాడుకుంటూ కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా అందులో అన్నీ చేయడం అయితే అయిపోయింది. చికెన్ అయితే వేసేస్తున్నాడు. చికెన్ వేసుకొని ఇప్పుడైతే మిక్స్ చేసుకొని మ్యారినేట్ అయితే చేసేస్తాడు చికెన్‌ని. ఇంకొక 15 మినిట్స్ ఉంచేసి దించేయడమే. చికెన్ అయితే వేడి వేడిగా రెడీ అవుతుంది. ఇప్పుడైతే చికెన్‌ని మంచిగా నీట్‌గా కలుపుకుంటాడు. మొత్తం అన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకుంటున్నాడు మా హస్బెండ్ అయితే.
అందులో ఇంకా టమాటా ముక్కలైతే వేసేసుకొని మిక్స్ అయితే చేసుకుంటున్నారు బాగా. అన్నీ కలిపి మిక్స్ అయితే చేసేసుకున్నారు. ఇంకొక 15 మినిట్స్ అయితే అలా వదిలేస్తున్నాడు. ఇక్కడైతే అంతలోపే చికెన్ పకోడీ చేయడానికైతే మా హస్బెండ్ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాడు. అందులో అన్నీ కలుపుకుంటున్నాడు. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, చికెన్ మసాలా పౌడర్, ఇంకా ఆయిల్, కొంచెం శనగపిండి అన్నీ వేసైతే మిక్స్ చేసుకుంటున్నారు. మిక్స్ చేసుకొని చికెన్ మా హస్బెండే చేసేసారు. చూడండి మిక్స్ అయితే చేసుకుంటున్నారు. ఎలా మిక్స్ చేస్తున్నారో చూసేయండి. నాలా రాని వాళ్ళుంటే నేర్చుకోవచ్చు. అందుకని రికార్డ్ అయితే చేస్తున్నాను. సింపుల్‌గా, ఈజీగా ఎలా చేయాలో చూసేయండి. ఇంకా ఇక్కడైతే చికెన్ పకోడీలో ఆయిల్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకుంటున్నాడు. ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకొని ఇదైతే 15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాడు. 15 మినిట్స్ మ్యాగ్నేట్ అయితే బాగా వస్తుందని చికెన్ పకోడీ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాడు. ఇందులో కొంచెం శనగపిండి కూడా కలుపుకున్నాడు. మొత్తం కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాడు. ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం కొద్దిసేపు అయిన తర్వాత ఆయిల్‌లో డీప్ ఫ్రై అయితే చేసుకుంటే వేడి వేడి పకోడీ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇంకా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ పకోడీ సింపుల్‌గా. ఇంకా చికెన్ అయితే అయిపోవచ్చింది. 15 మినిట్స్ అయితే వదిలేసాం కదా! లాస్ట్‌లో అయితే కొంచెం కారం, చికెన్ మసాలా మరియు సాల్ట్ అయితే వేసుకొని మిక్స్ అయితే చేసుకుంటున్నాడు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ అయితే వదిలేస్తే వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ ఇంకా పకోడీ అయితే అయిపోయాయి. ఇంకా నేనైతే చపాతీలు చేయడం అయితే స్టార్ట్ చేయాలి. చికెన్‌లో అయితే అన్ని మసాలాలైతే వేసేసుకుంటున్నారు మా హస్బెండ్. ఇంకా అన్ని మసాలాలు వేసుకొని 5 మినిట్స్ ఉంచి దించేస్తారు. చికెన్ అయితే సూపర్ టేస్టీగా, యమ్మీగా అయితే వచ్చింది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ కర్రీస్‌ని ఇలా టేస్టీగా చేస్తారా? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ అయితే. ఇక్కడైతే నేనింక చపాతీలు చేయడానికైతే ముద్దలు ప్రిపేర్ చేసుకొని చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. చపాతీ చేస్తున్నానో లేదో మా పిల్లలొచ్చి ఒకటి ఒకటి తీసుకొని పారేస్తున్నారు. ఏ పనిని ఫినిష్‌గా చేయనియ్యరు పూర్తిగా అసలు. ప్రతి దానిలో అడ్డయితే వస్తుంటారు. ఇంకా చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్యాన్ వేడి పెట్టుకొని ఆయిల్ పోసుకొని చపాతీలైతే చేసేస్తున్నాను, కాల్చుకుంటున్నాను. ఇక్కడ పకోడీ కూడా రెడీ అవుతుంది. సండే రోజులు నేను చేసుకున్న పనులు. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.